మా వాకిట్లో వేసిన ముగ్గండి. ముగ్గు అనేది మన భారతీయ సంస్కృతిలో చాలా పవిత్రమైన సాంప్రదాయం కదా. ముఖ్యంగా తెలుగు ఇళ్ళల్లో ఉదయం ఇంటి ముందు ముగ్గు వేయడం చాలా శుభప్రదం, శాంతికి శుభానికి చిహ్నం. అదే లక్ష్మీదేవిని ఆహ్వానించడం. మన పెద్దల నమ్మకం ప్రకారం శుభ్రంగా ఊడ్చి ముగ్గు వేసిన ఇంటికి లక్ష్మీ కటాక్షం ఉంటుందని, ముగ్గు శుభాన్ని ఐశ్వర్యాన్ని సూచిస్తుందని పెద్దల నమ్మకం. ఉదయం ఇంటి ముందు నీళ్లు చల్లి ముగ్గు వేయడం వల్ల పరిసరాలు శుభ్రంగా ఉంటాయి. అది ఆరోగ్యానికి కూడా మంచిది. పాతకాలంలో ముగ్గు వల్ల చెడు శక్తులు దూరం అవుతాయని నమ్మేవారు. అందుకే పండగలు శుభకార్యాల్లో ప్రత్యేక ముగ్గులు వేస్తారు. ముగ్గు ఒక అందమైన కళ. ఇది సహనం, ఏకాగ్రత, సృజనాత్మకత పెంచుతుంది. చీమలు రావు. పాతకాలంలో బియ్యపిండి ముగ్గు వేసేవారు. దాంతో చిన్న జీవులకు ఆహారం దొరికేది. అది ప్రకృతితో అనుబంధాన్ని సూచిస్తుంది. ముగ్గు వేయడం ధ్యానం లాంటిది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. వంగి ముగ్గు వేయడం వల్ల శరీరానికి తేలికపాటి వ్యాయామం అవుతుంది. సంక్రాంతి వంటి పండుగల్లో కుటుంబం అంతా కలిసి రంగురంగుల ముగ్గులు వేయడం ఆనందాన్ని పెంచుతుంది. సంక్రాంతి సమయంలో పెద్ద పెద్ద రంగు వలలు వేయడం తెలుగు సాంప్రదాయంలో ఎంతో ముఖ్యమైనది. గొబ్బెమ్మలు, మట్టి ముగ్గు వేయడం గ్రామీణ సంస్కృతికి అందమైన గుర్తు. ముగ్గు కేవలం అలంకారం కాదు, మన సంస్కృతి, శుభం, ప్రకృతి పట్ల ప్రేమకు ప్రతీక. మీరేమంటారు ఫ్రెండ్స్? నాకైతే తెలిసింది చెప్పాను. నేను చెప్పిన దానిలో తప్పుంటే ఏమీ అనుకోవద్దు. నిజమే కదండి. మన పెద్దలు మొదటి నుంచి తెల్లవారుజామున లేచి ముగ్గులు వేసి ఇల్లు అలంకరించి చాలా సాంప్రదాయబద్ధంగా చేసుకునేవాళ్ళు కదండి. అదే మనకి అబ్బింది అనుకోండి, వాళ్ళని చూసే కదా మనం నేర్చుకున్నాము. మనము తెల్లవారుజామున లేచి ఇలా ముగ్గులు పెట్టుకోవడం, ఇల్లు శుభ్రం చేసుకోవడం, ముగ్గులు వేసుకోవడం, లక్ష్మీదేవి వస్తుంది అని చెప్పేసి వేయడం. అదీగాక పోటీగా కూడా చేసేవాళ్ళు ఉన్నారండి. ముందుగా వాళ్ళు చేస్తే వాళ్ళ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందేమో, లేట్ అయితే మన ఇంటికి రాదేమో, ఇలా కూడా చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో నేను ఒకదాన్నండి. మా పక్కింటి అవ్వతో నేను పోటీ పెట్టుకునేదాన్ని. ఆ అవ్వ నాతో పోటీ పెట్టుకునేది. తను తెల్లవారుజామున నాకన్నే ముందు లేచి చేసేదన్నమాట. నేనైతే అవ్వతో పోటీ పెట్టుకునేదాన్ని, కానీ అవ్వంత టాలెంటెడ్ కాదులేండి. అవ్వ ఏజ్ అయినా కూడా చాలా బాగా చక్కగా చేసేదన్నమాట. ఇంతకీ నా ముగ్గులు ఎలా ఉంటున్నాయండి? కనీసం ఒక 200 పీపుల్స్ కూడా చూడడం లేదు. అదే నాకు చాలా బాధ అవుతుంది. అసలు ముగ్గు వేయాలని కూడా అనిపించట్లేదు. ఇంట్రెస్ట్ పోయింది యూట్యూబ్ మీద. మానేస్తే పోతుంది కదా అనిపిస్తుంది నాకైతే. మళ్ళీ ఆ ముగ్గు టైము నిద్రలేసాక మళ్ళీ ముగ్గు వేయాలని చెప్పేసి హడావడిగా వెళ్ళి ముగ్గు వేయడం చేస్తాను. ఇలా జరుగుతూ ఉంది. కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. ఈ రోజుకైతే ఈ ముగ్గేనండి. ఎలా ఉందో చూసి చెప్పండి. అంటే కెమెరాకి కలర్స్ షేడ్ అవుతాయేమోనండి. నాకైతే కలర్స్ షేడ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. అదేమన్నా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలో ఏమో తెలియదు. పిల్లలకి చూపించాలి. కలర్ కొంచెం చేంజ్గా అనిపిస్తుంది, పింక్ కలరు. మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే అలా అనిపిస్తుంది, రంగులు షేడ్ అయినట్టు అనిపిస్తుంది.